తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల పదవీకాలం పూర్తయి దగ్గర ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. ఈ అంశంపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల నిర్వహణ తప్పనిసరి అయింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ నిర్వహణకు సర్వం సిద్ధం చేసి రెడీగా ఉంది. నోటిఫికేషన్ రావడమే తర్వాయి అంటున్నారు అధికారులు. అయితే త్వరలోనే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఓ వార్త వినిపిస్తోంది. 2 విడతల్లో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల గురించి కీలక ప్రకటన చేసింది. గతంలో 2019 సర్పంచ్ ఎన్నికలు రెవెన్యూ డివిజన్ల వారీగా 3 విడతలుగా జరిగేవి. కానీ ఈసారి 2 విడతల్లోనే పూర్తి చేయాలని ఆదేశించింది. దీనికి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2019లో పంచాయతీ ఎన్నికలు 3 విడతలుగా జరిగాయి. రాజకీయ పార్టీల గుర్తులుండవు కాబట్టి ఫలితాలపై ప్రభావం ఉండదని అలా చేశారు. కానీ ఈసారి 2 విడతల్లోనే పోలింగ్ పూర్తి కానుంది. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, నిజామాబాద్, బోధన్ 3 రెవెన్యూ డివిజన్లున్నాయి. జిల్లా అధికారులు అంచనా ప్రకారం ఆర్మూర్, నిజామాబాద్ డివిజన్లకు ఒకసారి, బోధన్కు మరోసారి పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సిందంటున్నారు. పంచాయతీ ఎన్నికలకు కావాల్సిన బ్యాలెట్ పెట్టెలు సిద్ధంగా ఉన్నాయని ఎన్నికల సంఘం అధికారులు తెలుపుతున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం నిజామాబాద్ జిల్లాలో ఉన్న వాటితో పాటు కర్ణాటక నుంచి కూడా తెప్పించామని చెప్పుకొచ్చారు. సర్పంచ్ స్థానాలకు 2531 జంబో పెట్టెలు, వార్డు సభ్యుల స్థానాలకు 1380 చిన్న పెట్టెలు రెడీగా ఉన్నాయి. వాటికి మరమ్మతులు చేసి భద్రంగా ఉంచామని అధికారులు తెలిపారు. మొత్తం 545 గ్రామ పంచాయతీల్లో 5022 వార్డులున్నాయి. మొదటి దశ పోలింగ్ అయిపోయిన తర్వాత బ్యాలెట్ పెట్టెలను 2వ విడత ఎన్నికలు జరిగే గ్రామాలకు తరలిస్తారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా పూర్తయిందని అధికారులు తెలిపారు. గులాబీ రంగువి 9.21 లక్షలు, తెలుపు రంగువి 9.2 లక్షలు ముద్రించి ఎన్నికల విభాగం స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. ఎన్నికల సంఘం చెప్పిన విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు.